హలో ఫ్రెండ్స్, 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే అడ్వాన్స్ బుకింగ్ నుంచే కంపారిజన్ అయితే మొదలవుతది. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న 'వార్ 2' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటివరకు ఎంత సాధించింది? 'కూలీ' సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటివరకు ఎంత సాధించింది? 2 సినిమాల ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ మూవీ మీద అంచనాలు ఏ విధంగా పెరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా బాక్స్ ఆఫీస్ వార్ ఎలా ఉండబోతుందనేది మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 'వార్ 2' మూవీ నార్త్ అమెరికాలో భారీ స్థాయిలోనే ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ లొకేషన్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ షోస్ కూడా పడ్డాయి. ఆల్మోస్ట్ 1688 షోస్ పడితే ఇప్పటి వరకు టికెట్లు ఎన్ని బుక్ అయినాయి అంటే 7588 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుట్ అయినాయి. ఇప్పటి వరకు $205K మాత్రమే కలెక్ట్ చేసింది. 'వార్ 2' మూవీ అడ్వాన్స్ బుకింగ్ అనేది నార్త్ అమెరికాలో అనుకున్నంత స్థాయిలో లేదు. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి $1,45,000 సాధిస్తే హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి జస్ట్ $60,000 మాత్రమే సాధించింది. హిందీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే హిందీలో అయినా కానీ, నార్త్ అమెరికాలో అయినా కానీ, టోటల్ ఓవర్సీస్లో అయినా కానీ కలెక్షన్స్ వస్తాయి. హిందీ సినిమాలకు నార్త్ అమెరికా లేకపోతే హిందీ మార్కెట్లో డే 1 రికార్డులు అనేది పెద్దగా ఉండదు. 'వార్ 2' మూవీకి ట్రైలర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన బజ్ క్రియేట్ అయింది. కానీ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా నార్త్ అమెరికాలో అయితే, ఓవర్సీస్లో అయితే ఇప్పటి వరకు ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ అయితే నమోదు కాలేదు. ఇంకా రిలీజ్కు 9 డేస్ ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ ఇంకా జంప్ అవుతుందా అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ సినిమా గత 'దేవర' మూవీతో కంపేర్ చేస్తే ఏ మాత్రం ఆ రేంజ్లో అయితే అడ్వాన్స్ బుకింగ్ లేదు. ఉన్న బుకింగ్లో $2,05,000 అంటే ఇప్పటికీ దాంట్లో మేజర్గా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి $1,45,000 అంటే హిందీ సినిమా అనేది నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ పెద్ద పర్ఫార్మెన్స్ చేయదు. పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' మూవీ అయితే నార్త్ అమెరికాలో రికార్డుల బెండు తీస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 1.1 మిలియన్ సాధించింది. బిగ్గెస్ట్ రికార్డు రజనీకాంత్ కెరీర్లోనే రిలీజ్ టైంకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో నెంబర్ ఆఫ్ లొకేషన్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా 1190 షోస్ పడితే ఇప్పటి వరకు 42K టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. 42,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి అంటే సినిమా ఇంకా 9 డేస్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయితే తమిళ సినిమా పరంగా ఉండే అవకాశం ఉంది ఈ మూవీ. ఇంకా ఆల్మోస్ట్ తెలుగు లాంగ్వేజ్ వరకు అయితే $2,00,000 అంటే అది కూడా తెలుగు లాంగ్వేజ్ కూడా చూడడానికే 'కూలీ' సినిమా బ్రహ్మాండంగా అక్కడ అయితే నార్త్ అమెరికా నుంచి అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది. ప్రజలు కూడా అక్కడ బుకింగ్ అయితే ఆ రేంజ్లోనే జరిగింది. అది అడ్వాన్స్ బుకింగ్ కంపేర్ చేస్తే 'కూలీ' అనేది బెటర్ దెన్ 'వార్' అనేది అడ్వాన్స్ బుకింగ్లో స్పష్టంగా కానొస్తుంది. ఇక 2 సినిమాల ట్రైలర్లు వచ్చినాయి. 'వార్ 2' మూవీ ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా మెప్పించింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ట్రైలర్లో మాత్రం వాళ్ళిద్దరు యాక్షన్ సీన్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. 'కూలీ' సినిమా వచ్చింది ట్రైలర్. సూపర్ స్టార్ రజనీకాంత్కు పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందా లేకపోతే ఎలివేషన్ షాట్ పడతాయా అంటే ట్రైలర్ మొత్తంలో నాకు గూస్ బంప్స్ వచ్చింది ఒకటి. ఈ దేవా గురించి తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నావు అంటే, దేవా గురించి తెలిసి కూడా అంటే దేవాకి ఏదో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. ఆ ఒక్క ఎలివేషన్ పడ్డది. ట్రైలర్ మొత్తం రజనీకాంత్ ఒక 5-6 షాట్లే ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ట్రైలర్లో స్పేస్ ఇవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఎలివేషన్స్ రజనీకాంత్కు చూపెట్టలేదా లేకపోతే లోకేష్ కనకరాజు గత సినిమాలతో సేమ్ అలాగే అనిపించింది. పెద్ద నాకైతే ట్రైలర్ డిసప్పాయింట్ ఏమీ అనిపించలేదు. 'వార్ 2'తో కంపేర్ చేస్తే ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్ లేకున్నా కానీ గుడ్ ట్రైలరే అనిపించింది. కానీ 2 ట్రైలర్ల రిజల్ట్ బట్టి చూస్తే నెంబర్ ఆఫ్ గూస్ బంప్స్ వచ్చే ట్రైలర్ మాత్రం 'వార్ 2' అని చెప్పుకోవచ్చు. ఇక లోకేష్ కనకరాజు సినిమాలాగా డ్రగ్స్ కానీ, మాఫియా కానీ ఏ విధంగా సినిమాలో ఉంటుంది అనేది ప్రజెంట్ అయితే వెయిటింగ్. అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే ఫుల్ డామినేషన్ 'కూలీ' ఉంది నార్త్ అమెరికాలో. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ఇక థియేటర్స్లో అభిమానులు ఉన్నారు కదా. 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా అభిమానులకు ఎట్లాగైనా ప్రొడ్యూసర్లు చిల్లి పెడుతూనే ఉంటారు. ఆల్రెడీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సింగిల్ థియేటర్లు ఎంత పెంచాలి, మల్టీప్లెక్స్ ఎంత పెంచాలి, ఏదైనా కానీ అభిమానులకే బొక్క పడుతుంది 100%. ఆల్రెడీ ఇంకా గత 3 రోజుల్లోనే జీవో రాబోతుంది. 'వార్ 2'కి ఎంత స్పెషల్ షోలకు ఎంత పెరగబోతుంది, 'కూలీ' సినిమాకి ఎంత రేట్లు అనేది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. ఇంకా డే 1 కలెక్షన్ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది కంపారిజన్. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అదర్ హీరో ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎన్టీఆర్ 'వార్ 2'లో ఉన్నాడు కాబట్టి అరే మన సౌత్ సినిమానే
రజనీకాంత్కి ఇక్కడ ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ సినిమా కంటే ఈ సినిమా చూడాలనేది అదర్ హీరో ఫ్యాన్స్ అనేది కొద్దిగా క్యూరియాసిటీ ఉంటుంది. ఆల్రెడీ ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో. సినిమా పాజిటివ్ టాక్ పడితే ఒక బాలీవుడ్ సినిమానా డబ్బింగ్ సినిమానా అనేది ఏం చూడరు. ఎన్టీఆర్ యాక్షన్స్ ఒక ఎలివేషన్స్ ఎన్టీఆర్కు బ్రహ్మాండంగా పడ్డదనుకో సినిమా వార్ 2 రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి దీని రిజల్ట్ మాత్రం బాలీవుడ్లో మాత్రం తెలుగు సినిమా సత్తా మరొక్కసారి మన తెలుగు నటుడు బాలీవుడ్లో నటిస్తే బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా బాలీవుడ్కి అర్థమవుతుంది. గత ప్రోమో రేపు రాబోతుంది 7th నాడు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ప్రోమో రాబోతుంది. ఆ ప్రోమో వచ్చిన తర్వాత 9th నాడు సాంగ్ రాబోతుంది, వాళ్ళిద్దరు డ్యాన్స్. ఆ సాంగ్ ఇట్లా బ్రహ్మాండంగా క్లిక్ అయితే సినిమా మీద బజ్ అనేది ఒక్కసారి హై రేంజ్లో పెరిగే అవకాశం ఉంది. ఇంకా చిన్న ప్రోమో రిలీజ్ ట్రైలర్ లాగా ప్రోమో కూడా 11th నాడు అయితే ప్లాన్ చేస్తున్నారంట వార్ 2 మూవీది. 2-3 షాట్లు పడాలి సినిమా మొత్తం. ఎన్టీఆర్కు ఎలివేషన్స్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు అలాంటి షాట్ పడితే మాత్రం సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్గా నిలబెడుతుంది, దీంట్లో డౌటే లేదు. కూలీ సినిమా కూడా లోకేష్ కనకరాజు తన మ్యాజిక్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనేది స్పష్టంగా ఉంటుంది. క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి దాని ట్విస్టులు ఏ విధంగా ఇస్తాడు అనేది ఇంత 2 సినిమాలు ఈ 2 సినిమాలు ఏది డిసప్పాయింట్ చేస్తుంది అనేది ఏది చెప్పడానికి వస్తలేదు. ఇంత పెద్ద సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అవుతే అభిమానులకే బాక్స్ ఆఫీస్ వార్ అనేది చాలా డివైడ్ అవుతుంది. నాకు తెలిసి సినిమా 1 వీక్ గ్యాప్ 2 సినిమాలు ఉంటే బెటర్ ఉంటుండేమో. అలా చేస్తుంటే ప్లాన్ బాగుంటుండే. ఎందుకంటే ఎన్టీఆర్ను అభిమానించే ఎంతో మంది అభిమానులు రజనీకాంత్ను అభిమానిస్తారు. రజనీకాంత్ను అభిమానించే ఎంతో మంది ఎన్టీఆర్ను అభిమానిస్తారు. ఆ మధ్యకాలంలో కర్ణాటక వెళ్ళినప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్, కన్నడ రాష్ట్రం నుంచి రజనీకాంత్ వెళ్ళి వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద కూడా ఎంతో వాళ్ళిద్దరికి చాలా రజనీకాంత్ అంటే ఎన్టీఆర్ కూడా బ్రహ్మాండమైన ఇష్టం. కానీ ఒక బాలీవుడ్ మూవీ అయిపోయింది కాబట్టి వార్ 2 అనేది 100% పోటీ మాత్రం తప్పట్లేదు. ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్ డామినేషన్ కూలీ మాత్రం నెంబర్ ఆఫ్ రికార్డులు బ్రేక్ చేస్తుంది. డే 1 పరంగా అయితే డౌటే లేదు, వార్ 2 అనేది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా ఎలాంటి రికార్డులు కొడుతుంది అనేది కామెంట్ రాయండి. డే 1 200 ఏ సినిమాకు సాధ్యమవుతుంది గ్రాస్. థ్యాంక్ యూ.